ఫస్ట్ సినిమా అయితే బ్లాక్ బాస్టర్ సినిమా బ్రో. సినిమా బ్లాక్ బాస్టర్ సినిమా. ఫస్ట్ హీరో గురించి మాట్లాడాలి. హీరోని చూస్తుంటే హీరో దిల్ రాజు గారు వాళ్ళ అన్న కొడుకు అనమాట. సినిమా ఆశీష్ పేరు. అసలు అతను చూస్తుంటే నాకు ఆర్య సినిమాలో అల్లు అర్జున్ చూసినట్టే అనిపించింది. అందరూ అలానే చెప్తున్నారు. నెక్స్ట్ డైరెక్టర్ గురించి చెప్పాలి. డైరెక్టర్ స్క్రిప్ట్ చాలా బాగా రాసుకున్నాడు. స్టోరీ చాలా బాగా రాసుకున్నాడు. అలాగే దీనికి ఈ సినిమాకి మెయిన్ ఒక స్తంభాల్లాగా నిలబడింది ఎవరంటే పిసి శ్రీరామ్ గారు సినిమాటోగ్రఫీ, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. ఆస్కర్ అవార్డు ఊరికనే వచ్చిద్దండి. ఆస్కర్ అవార్డు విన్నర్ అవ్వాలంటే అసలు అంత చిన్న విషయం కాదు. అలాంటి ఆస్కర్ అవార్డు విన్నర్ ఊరికనే అవ్వరు. ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ ఎంత బాగుందంటే అంత బాగుంది. 2 సాంగ్స్ ఉన్నాయి అనమాట, చాలా బాగుంటాయి అనమాట. అసలు కొత్త కానీ క్లైమాక్స్ లో వచ్చింది. అలాగే రావాలరా సాంగ్ చాలా బాగుండిద్ది. అలాగే హీరో ఎంట్రన్స్ అప్పుడు కీరవాణి గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. అసలు అద్భుతంగా ఇచ్చారు అనమాట. చాలా బాగుంది అసలు. సినిమా అయితే బ్లాక్ బస్టర్ సినిమా. ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉంది. ఈ పార్ట్ 2 కోసము గ్యారంటీ ఎదురు చూస్తున్నాం. దిల్ రాజు గారు మీరు హిట్ కొట్టేశారండి. హిట్ కొట్టేశారు ఈ సినిమాతో. లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా మాత్రం పీక్ నుంచి ఎండింగ్ వరకు అసలు చాలా అంటే చాలా ఎంగేజింగ్ ఉంది. చూస్తున్నంత సేపు గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ వైజ్ గా చెప్పుకుంటే మన ఆశీష్ అన్న అసలు రౌడీ బాయ్స్ లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడో దానికి డబుల్ ఇచ్చాడన్న. దీంట్లో కాన్సెప్ట్ మాత్రం చాలా అంటే చాలా కొత్తగా ఉందన్న. మన టీఎఫ్ఐ లో ఇంతకు ముందు ఇలాంటి సినిమాలు రాలేవన్నా. అంటే ఒక అమ్మాయిని లవ్ చేయొచ్చు, ఒక ఆంటీని లవ్ చేయొచ్చు, ఎవరినైనా లవ్ చేయొచ్చనా, కానీ దయ్యాన్ని లవ్ చేయడం ఏంటన్నా అది మాత్రం చాలా కొత్తగా అనిపించింది. అంటే అదే అన్న లవ్ చేస్తాడు, రొమాన్స్ చేస్తాడు, శోభనం చేసుకుంటాడు, అన్ని చేసుకుంటాడు. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పిచ్చిగా లవ్ చేస్తే తను ఎట్లున్నా గానీ ఎలా ఉన్నా గానీ లవ్ చేస్తాడు అనే దానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చనా. ఇప్పుడు ఉందన్న అంటే సినిమా మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఇంకా సస్పెన్స్ ఎవరో తెలియదు, దయ్యం ఎవరో కూడా తెలీదు. సో ఆ రేంజ్ లో మెయింటైన్ చేశారు కాబట్టి సినిమా అయితే చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎక్కడ కూడా తగ్గలేదు. సో వైష్ణవి చైతన్య గారికి అయితే బేబీ మూవీ కంటే బిగ్ హిట్ అని చెప్పుకోలేము. ఎందుకంటే ఆమె పర్ఫార్మెన్స్ పర్లేదు అనిపించింది నాకైతే. కానీ హీరో పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అన్న. అంటే బీజిఎం మన కీరవాణి గారు కొట్టారంట, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ స్టార్ట్ లో నుంచి ఎండ్ వరకు మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది. బీజిఎం చాలా అంటే చాలా బాగుంది. సో ఈ వీకెండ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. ఒక ఆడపిల్ల ఎలా స్ట్రగుల్ అయితే దాని గురించి కూడా చాలా బాగా చూపించారు. సో పార్ట్ 2 ఉంది, దానికోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. థ్యాంక్ యూ, గుడ్ నైట్. చాలా లాగ్ ఉందన్న, చాలా లాగ్ ఉంది. ఆ లాగ్ ఉండడం వల్ల సగం మంది సినిమా థియేటర్ కానీ వెళ్ళిపోతే ఫీలింగ్ కూడా ఉంటుంది. సెకండ్ హాఫ్ ఉంటుంది చూడన్న, అల్టిమేట్ ఇట్లా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇంకా సస్పెన్స్ అని చాలా విరూపాక్ష ఏం రా బాబు సేమ్ విరూపాక్ష టైప్ ఉందని అనిపించుకొని చాలా డిఫరెంట్. అంటే మనకు ఒక లవ్ మూవీ, లవ్ మీ అంటే లిఫ్ట్ డేర్ అని ఎలా ఉందో చాలా బాగుంది అన్న. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అల్టిమేట్ ఉంది. నాకైతే చాలా నచ్చింది. బోరింగ్ అయిపోయింది, సినిమా ఫ్లాప్ అయిపోయింది. బేబీ హీరో ఇద్దరు హీరోయిన్ హిట్ కొట్టిన అంతా బ్లాక్ బస్టర్ కొట్టిన హీరోయిన్ ఫ్లాప్ అని అనుకున్నాను. బట్ లేటర్ చూస్తే సెకండ్ హాఫ్ ఉంటుంది చూడన్న, పీక్స్ అన్న, అంతా పీక్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ అయితే అల్టిమేట్ అన్న, చాలా బాగుంది. హర్రర్ అసలు లేదన్న, మొత్తం ఫీల్ గుడ్ ఫిల్మ్ అలా ఉంటది. అన్నా నిజంగా చెప్పాలంటే లైఫ్ అంటే ఒక సినిమా అంటే ఒక ఇచ్చి పడేసిన అన్న సినిమా మాత్రం. ఎందుకంటే సినిమా మనం ఒక లాస్ట్ టైం మనం ఒక బేబీ సినిమా చూసాం, ఎంత ఎంజాయ్ చేసామో ఈ సినిమా కూడా ఇంత కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే లవర్స్ కి సినిమా మాత్రం ఇది ఒక సినిమా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా తగ్గలేదు. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ కీరవాణి గారు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మ్యూజిక్ కూడా ఇచ్చి పడేసిండు. అంటే ఎక్కడ కూడా తగ్గలేదు, మ్యూజిక్ కూడా సూపర్ ఉంది. అంటే ఒక హీరో కూడా ఎందుకంటే చాలా కష్టపడ్డారు. అంటే ఇద్దరు పోటీ పడి ఇద్దరు పోటీ పడి చేసిరు. సినిమా మాత్రం ఎక్కడ పోలేదు. ఇంకోటి ఏంటంటే మన ఫస్ట్ హాఫ్ అయినా కూడా ఒక బాధ, ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ పెట్టిండు. ఒక లవర్ ఎలా కలుసుకోవడం, మళ్ళీ ఎలా విడిపోవడం, మళ్ళీ ఇట్లా కలుసుకోవడం అనేది చూపించారు. నిజంగా చెప్తున్నా, నిజంగా లవ్ చేసేటోళ్ళు కంపల్సరీ ఆల్ ద బెస్ట్ సక్సెస్ కావాలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సినిమా మాత్రం సూపర్ ఉంది. దిల్ రాజు గారు ఖాతాలో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. దీని తగ్గట్టు మళ్ళీ నెక్స్ట్ ఒక మా సినిమాలకు మీ అబ్బాయిని తీసుకెళ్ళండి సార్, ఎదురు చూస్తున్నాం. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు, సూపర్. సినిమా చూసి వస్తున్నా, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ ఒక ముఖ్య విషయం ఏంటంటే హీరో దెయ్యంగా దెబ్బేస్తాడు ఈ సినిమాలో. ఆ సీన్ అయితే మాత్రం హైలైట్. నిజంగా అంటే వైష్ణవితో ఉన్నాను అనుకుని దెయ్యంతో ఉంటాడు. అసలు నిజంగా సినిమా మొత్తం ట్విస్ట్లే. లాస్ట్ క్లైమాక్స్ కూడా ట్విస్టే. లాస్ట్ లేచిపోయి బయటకు వచ్చేటప్పుడు లాస్ట్ సెకండ్ కూడా ట్విస్టే భయ్యా. నిజంగా డైరెక్టర్ అరుణ్ అంట ఎవరో సార్ మీకు దండం సార్, ఈ ట్విస్టులు ఏం సార్ బుర్ర పోయింది లోపల. ఇంకోటన్నా వైష్ణవ్ అన్న అయితే సారీ హీరోయిన్ మన అసలు దిమ్మ తిరిగిపోతుంది. నాకైతే మర్చిపోయింది సినిమా చూసి. ఏం గ్లామర్ అని, ఏం గ్లామర్. బేబీ సినిమా తర్వాత మరీ దారుణంగా ఇంత గ్లామర్ గా తయారైంది, ఇంత ముద్దుగా, ఇంత క్యూట్ గా. శ్రీలీల కూడా ఎందుకు పనికిరాదేమో అనిపించింది నాకైతే.
అంత అది లాస్ట్ క్లైమాక్స్ లో అది కూడా అయిపోయింది బ్రో. కానీ దెయ్యం దెబ్బేసింది అయితే మాత్రం హైలైట్ సినిమాకి. అది సూపర్ అంటే సూపర్. లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మాత్రం మైండ్ బ్లాక్. సినిమాలో హైలైట్స్ అంటే ట్విస్ట్ అన్న. ఫస్ట్ హాఫ్ అంతా దెయ్యం ఉంది అనుకుంటాం, లాస్ట్ వచ్చి దెయ్యం ఏం లేదా అనుకుంటాం. సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అమ్మ దెయ్యం ఉందా అనుకుంటాం. అది క్లైమాక్స్ కూడా లేచి బయటకు వచ్చేటప్పుడు కూడా ట్విస్టే. సెకండ్ పార్ట్ 2 రెడీగా ఉంది, అది ఎప్పుడు వస్తుందని వెయిట్ చేయాలి మనం. అదే అన్న లాస్ట్ వరకు ఫస్ట్ అంతా ఉందనుకుంటా, సరే లేదనుకుంటా, మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు దెయ్యం ఉందని చూపించాడు. మధ్య పోయింది, అసలు దెయ్యం ఉంది లాస్ట్ లో. అది దెయ్యమా లేకపోతే అది ఇంకో మనిషి ఏందా అని తెలియదు. కానీ పార్ట్ 2 చూడాలి. చాలా అంటే చాలా బాగుంది. ట్విస్ట్ అయితే మాత్రం మామూలు లేవు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది. నిజంగా బేబీ అయితే మాత్రం ఎర్రగా తీసిన పర్ఫార్మెన్స్, యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. శ్రీలీలకి పోటీగా వచ్చింది అనుకోవాలి అంతే. సినిమా సూపర్. భయ్య దెయ్యం సినిమా అన్నారు, బట్ ఇంత మంచి లవ్ స్టోరీ తీసారండి భయ్య. నిజంగా ప్యూర్ లవ్ స్టోరీ అంటే ప్రేమించడానికి చాలా రీజన్స్ ఉంటాయి చాలా మందికి. ఆ అమ్మాయి ఇప్పుడున్న జనరేషన్ అయితే అమ్మాయి అందంగా ఉందనో లేకుంటే డబ్బులు ఉన్నాయనో ప్రేమిస్తారు, కానీ మొహం కూడా చూడకుండా ప్రేమించే ప్రేమ చాలా గొప్పదని నా ఫీలింగ్. నిజంగా సినిమాలో వాళ్ళు చూపించిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగా అనిపించింది. కాకపోతే కాసేపు భయపెట్టారు భయ్య, అదైతే ఒప్పుకోవాలి. ఇందులో మెయిన్ గా చెప్పాల్సింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. బయటకు వచ్చిన తర్వాత కూడా మన మైండ్ లో అలా 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 ఉండిపోతుంది. వేరే లెవెల్ ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే. నేనైతే పీక్స్ అనిపించింది. కాన్సెప్ట్ విషయానికి వస్తే, ఒక అమ్మాయి మెంటల్ గా డిస్టర్బ్ అయిన తర్వాత తను ఎలా అంటే ఆ ఓవర్కమ్ ఎలా చేయాలి అనుకుని ఒక చిన్న కాన్సెప్ట్ ని ఎంచుకొని ఎలా ముందుకెళ్తుంది అనేది సినిమా. దాంట్లో తను లవ్ చేసిన ఒక అబ్బాయి, ఒక యూట్యూబర్, ఎగ్జాంపుల్ కి ఒక యూట్యూబర్ డేర్ చేసే యూట్యూబర్ దాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది సినిమా మొత్తం. ఇందులో వైష్ణవ్ గారి లుక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అక్కడక్కడ కొంచెం స్లో నెరేషన్ ఉన్నా కూడా సినిమా ఓవరాల్ గా బాగుంది. కొన్ని ఆ సాంగ్స్ కానీ ఆశీష్ గారి యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. సిమ్రాన్ చౌదరి, దివి పిక్స్ ఇవన్నీ అంతా ఓవరాల్ గా చాలా బాగుంది. నాకు ఆ కాన్సెప్ట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మస్ట్ విజిట్ థియేటర్స్. ఈ మధ్య వచ్చిన ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు అన్న. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన సినిమాల్లో చాలా వాటిల్లో కాన్సెప్ట్ లెస్ వచ్చి కూడా మేము హిట్ కొట్టాం అని చెప్పుకునే సినిమాలు ఉన్నాయి. బట్ ఈ సినిమాలో ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. బట్ లవ్ యూ ఇఫ్ యూ డేర్ అన్నారు, పార్ట్ 2 ఏమో కిల్ మీ ఇఫ్ యూ డేర్ అంటున్నారు. చూడాలి ఎలా ఉండిపోతుందో. నాకైతే సినిమా నిజంగా చాలా బాగా నచ్చింది. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, కమ్ టు థియేటర్స్. డేర్ అనే సినిమా చూసి వస్తున్నాం భయ్య. నిజంగా మూవీ అయితే మామూలుగా లేదు. మామూలుగా ఏంటంటే లవ్ అనేది కామన్ గా ఎవరైనా అమ్మాయిని లవ్ చేస్తారు, లేకపోతే రిలేటివ్స్ లో ఉన్న అమ్మాయిని లవ్ చేస్తారు. కానీ దయ్యాన్ని లవ్ చేయడం అనేది నిజంగా కొత్తగానే అనిపించింది భయ్య సినిమా. ఏంటంటే సినిమా స్టోరీ అయితే రొటీన్ స్టోరీ కాదు, రొటీన్ కంటెంట్ ఉన్న సినిమా కాదు. సంథింగ్ స్పెషల్, సమ్ మోర్ స్పెషల్ ఉన్న సినిమా ఇది. నిజంగా ఈ మూవీ మన వైష్ణవ్ చైతన్య గారి కెరియర్ లో అండ్ ఆశీష్ గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అంటే ఇదే అన్న. మూవీ ఎక్కడ కూడా బోరింగ్ అని అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ చూసిన దానికి స్టోరీ ఒక రేంజ్ లో అనిపించిన దానికంటే ఇంకా సెకండ్ హాఫ్ లో కూడా ఇంకో రేంజ్ లో అనిపించింది. అంటే రెండు హాఫ్లు కలుపుకుంటే 2 సినిమాలు చూసిన మహేంద్ర అన్నట్టు అనిపించింది. కానీ ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే సంయుక్త మీనన్ గారిది మామూలుగా పుర్రెని తీసుకొచ్చి అది మామూలుగా చేయడము, అదొకటి ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ ట్విస్ట్ పెట్టిండు, అది కూడా చాలా బాగా అనిపించింది అన్న. అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే చాలా నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఎక్సైట్మెంట్ ఇచ్చి పడేశాడు. అంటే లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని చెప్పేసి అండ్ లవ్ మీ ఇఫ్ యూ క్యాన్ కిల్ మీ అని చెప్పేసి అన్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే నాకు సినిమా అర్థమైంది ఏంటంటే పార్ట్ 2 కూడా ఉందని అర్థమైంది. పార్ట్ 1 చూసినంత సేపు ఏంటంటే ఇప్పుడు వచ్చే ప్రజెంట్ జనరేషన్ లో వచ్చే సినిమాలలో రొటీన్ సినిమా కాకుండా వన్ ఆఫ్ ది ఒక కొత్త స్టోరీ, ఒక కొత్త కాన్సెప్ట్ సబ్జెక్ట్ ని మనం ముందుకు తీసుకొని వచ్చారని అనిపించింది. నిజంగా డైరెక్టర్ గారికి హ్యాట్సప్ చెప్పుకోవాలి భయ్య. నిజంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఎవరికైనా కానీ హ్యాట్సప్ చెప్పుకోవాలి. ప్రతి ఒక్క ఆడియన్స్ థియేటర్ కి వచ్చి చూడాల్సిన సినిమా, ఆదరించాల్సిన సినిమా. మూవీ అయితే నిజంగా ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు భయ్య. ప్రతి ఒక్క సీన్ కి చాలా సస్పెన్స్ థ్రిల్లర్, చాలా థ్రిల్లింగ్ సస్పెన్స్ తోని చాలా థ్రిల్ అవుతూ చూసాము. ఏం జరుగుతుందా ఏమవుతుందా అని చాలా ఎక్సైట్మెంట్ అయ్యాము. ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు. ప్రతి ఒక్క ఆడియన్స్ వచ్చి చూడండి, ఆదరించండి. థ్యాంక్ యూ.